హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చి చిన్న హార్వెస్ట్ అనే చెప్పొచ్చు. ఇవి కోయడం అయితే ఇదే ఫస్ట్ టైం అయితే కాదు, ఇంతకుముందు 2-3 సార్లు అయితే కోసాము. అంటే మాకు కావాలనుకున్నప్పుడు పండాలనే కాకుండా పచ్చివి టమాటాలు కూడా వాడుకుంటాం. ఈసారి మాత్రం పండే వరకు ఉంచి కట్ చేసా. మాకు టమాటాలు కాస్తే మేము పచ్చి టమాటాలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. కర్రీస్, పప్పు దేనికైనా ఎక్కువగా పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేస్తూ ఉంటాం. మాకు పండు టమాటాల కన్నా పచ్చి టమాటాలే బాగుంటాయి అన్నట్టు ఇవే వాడుతూ ఉంటాం. ఇలా కాయగూరలన్నీ కష్టపడి పెంచుకున్నందుకు ఇవి కాయలతో ఉంటే ఇలా చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇవన్నీ కూడా బకెట్లోనే వేసాం. కాయలు బరువుకి వంగిపోవడం వల్ల బకెట్ని కిందకి పెట్టి మొక్కలు నేలపై పడేలా చేశాను. బకెట్లో వేసాం కదా అని తక్కువగా కాస్తాయేమో అనుకున్నాం, కానీ బాగానే కాసాయి. ఇప్పుడు నేను కట్ చేసినవి తక్కువగానే ఉన్నాయి, కానీ ఇంతకు ముందు కట్ చేసాం కదా వాటిని బట్టి చూస్తే ఎక్కువగానే ఉన్నట్టే. మొత్తం టమాటాలు ఇవైనాయి. పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసేయడం వల్ల ఇవి తక్కువగా ఉన్నాయి. ఇంకొక కాయ ఉంది. ఈ వంకాయలు అయితే ఇదే ఫస్ట్ కొయ్యడం. ఈ మొక్కలు వేసి నేను 2 నెలలు పూర్తిగా అయింది. ఈ మొక్కలన్నీ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. అప్పుడు వీడియో పెట్టినప్పుడు పూతతో ఉంది. ఇప్పుడు వంకాయలు తయారయ్యాయి. ఇప్పుడైతే 2 వంకాయలే తయారయ్యాయి. ఇంకా ఉన్నాయి, కానీ అవి చిన్నగా ఉన్నాయి. ఈ 2 ఇంకా ఉంచితే ముదిరిపోతాయేమో అన్నట్టు ఇవి కోసేసా. ఇంకో 2-3 రోజుల్లో మిగిలినవి కూడా రెడీ అయిపోతాయి. ఇదే రోజు ఉల్లికాడలు కూడా కట్ చేశాను, కాకపోతే అది వీడియో తీయలేదు. ఇవి కూడా బాగా వచ్చాయి. ఫ్రైడ్ రైస్ చేద్దామని కొంచెం కట్ చేద్దాం అనుకున్నా, కానీ వెళ్ళాక మొత్తం కట్ చేసేసా. మా స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో చూద్దురుగాని రండి. మేమైతే ఇలా సింపుల్గా చేసుకుంటాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, క్యాప్సికం, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఉల్లికాడలు ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉన్న వాటిని కట్ చేసి పెట్టుకున్నా. ఒక యాలకు, చిన్న దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు 2, కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, జీడిపప్పు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినట్టుంటేనే బాగుంటాయి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం టొమాటో సాసు, వెనిగరు, సోయా సాసు ఇవి కొద్దిగా వేసి ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నా దగ్గర ఈ సాసులు ఉన్నాయని ఈ వీడియో కోసం మాత్రమే ఇవి వేసా, లేకపోతే ఇవి వేయకుండానే మేము చేసుకుంటాం. పిల్లలు కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్లు ఇష్టపడితే ఇలాంటి సాసులు లాంటివి వేయకుండానే అలవాటు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా, తింటున్నారు కదా అని మనకి తెలియకుండానే మనమే వాళ్ళకి ఇలాంటివి అలవాటు చేసేస్తూ ఉంటాం. వాళ్ళు ఎప్పుడైనా బయట తిన్నప్పుడు కూడా ఎలాగో ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇవే కాదు, చాలా ఎక్కువ రకాల సాసులే కలుపుతూ ఉంటారు. వాళ్ళు కూడా తింటూ ఉంటారు. అందుకే ఇంట్లో కూడా ఇలాంటి అన్నీ వేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని తర్వాత ఉడికించిన రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, మా స్టైల్లో వేడివేడి ఫ్రైడ్ రైస్ రెడీ. ఎగ్ కావాలనుకునే వాళ్ళు వేరే ప్యాన్ పెట్టుకుని అందులో వేపుకుని ఇందులో కలుపుకోవచ్చు. వేరే ప్యాన్లో పెట్టుకుని వేపుకుని వేసుకుంటే ఎగ్ స్మెల్ అనేది రాదు. ఎగ్ తినేవాళ్ళకి అలా, వెజ్ తినేవాళ్ళకి ఇలా, రెండింటికి సరిపోతుంది. నేను చేశాను కదా అని చెప్పట్లేదు, నిజంగానే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. అలా భోజనం చేసి బయటకు వచ్చేసరికి మా నిమ్మ చెట్టుకి తేనెపట్టు పట్టింది. ఇదేంటి సడన్గా తేనెపట్టు పట్టిందని అనుకున్నాం. ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టు ఉందని పాపం అనుకుని సాయంత్రం పొగబెట్టి తీయించేద్దాం అనుకుంటూ స్లోగా వెళ్ళి వీడియో తీశాను. ఇలా లోపలికి వెళ్ళిన కాసేపటికే వాటంతట అవే వెళ్ళిపోయాయి. వీడియో ఎలా ఉన్నా కానీ కాసేపు నేను అక్కడే ఉంటే అందరూ అప్పుడు నన్ను వీడియో తీసుకుందరు అని నవ్వుకున్నాం. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా సడన్గా తేనెపట్టు పడితే ఎవరు ముందుకు వెళ్ళకండి. అవి తిరిగి వెళ్ళేటప్పుడు మనం దొరికామా మనల్ని పట్టు కుట్టేస్తాయి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.